హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 223 పాయింట్స్ ఫాల్ అయి 62,626 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 71 పాయింట్స్ డ్రాప్ అయి 18,563 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 6 పాయింట్స్ ఫాల్ అయి 43,989 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ డేస్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో నిఫ్టీ అయితే ఏకంగా 200 పాయింట్స్ దగ్గరగా ఫ్రమ్ 18,773 దగ్గర నుంచి కరెక్ట్ అవుతుంటే, బ్యాంక్ నిఫ్టీలో అంత పెద్ద సిగ్నిఫికెంట్ ఫాల్ ఏం లేదు. నియర్లీ 1% దగ్గరగా మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ ఉంది. ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయా గ్లోబల్ గా మార్కెట్స్ ని నెగిటివ్ గా టర్న్ చేయడానికంటే? అలా ఏం లేదు. ఏషియన్ మార్కెట్స్ యాక్చువల్లీ పాజిటివ్ గా ఉన్నాయి. గ్లోబల్ గా ఉంటున్న ఇతర ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా బిగ్ సెల్ ఆఫ్ లేదు. యుఎస్ మార్కెట్స్ ఫ్లాట్ గానే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ మాత్రం మైల్డ్ రెడ్ లో ఉంటాయి. సరిగ్గా మన మార్కెట్స్ అండ్ ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే, మార్కెట్ రిలేటెడ్ గా ఓవరాల్ పొజిషనల్ వ్యూ ని బులిష్ గానే మెయింటైన్ చేస్తున్నాను. బట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతూ ఈ 18,450 లెవెల్ ని బ్రేక్ చేసి డౌన్ సస్టైన్ అవుతుంటే అది ఫస్ట్ అలర్ట్. మార్కెట్ లో ట్రెండ్ చేంజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. బట్ ఫైనల్ కన్ఫర్మేషన్ నేను తీసుకునేది మాత్రం 18,250 బిలో మాత్రమే. ఇక్కడ నుంచి ఒక 100 and 110 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయితే మనకి అలర్ట్ అది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో అదే లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ బౌన్స్ అయింది కాబట్టి, ఈ లెవెల్ బిలో క్లోజ్ అవుతుంటే రీసెంట్ టైమ్స్ లో ఫామ్ అయిన హైయర్ హైస్ హైయర్ లో అనే ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది. యూజువల్లీ ఇలా బ్రేక్ అయ్యాక మోస్ట్లీ ఒకవేళ ఫర్దర్ గా బులిష్ గా స్ట్రెంత్ ఉంటే మార్కెట్ లో అది రివర్సల్ అవ్వాలి. ఒకవేళ అవ్వకుండా ఇంకా ఫర్దర్ గా ఫాలో అవుతూ అక్కడి నుంచి ఇంకొక 200 పాయింట్స్ డౌన్ ఉంటున్న 18,250 బిలో మార్కెట్ క్లోజ్ అవుతుంటే, దెన్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న వ్యూ ఇక్కడ నుంచి నియర్లీ ఒక 250 పాయింట్స్ బిలో ఉంటున్న ఫైనల్ లెవెల్ 18,250 మార్కెట్ బిలో క్లోజ్ అవుతున్నప్పుడు వ్యూ ని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ అంతవరకు మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ వ్యూ పొజిషనల్ బేసిస్ తో అండ్ మార్కెట్ రేంజ్ 18,400 to 900 ఇదే 500 పాయింట్ రేంజ్ ని మార్కెట్ లో గమనించాలనుకుంటున్నాను. అండ్ రీసెంట్ టైమ్స్ లో లాంగ్ పొజిషన్స్ తగ్గి నెట్ షార్ట్ పొజిషన్స్ ఇండెక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యూచర్స్ లో FIS బిల్డ్ చేస్తున్నారు. ప్రెసెంట్ షార్ట్ సిస్టమ్ లో మీన్స్ మార్కెట్ లో 52% దగ్గరగా ఉన్నాయి. అండ్ ఈవెంట్స్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నవే మల్టిపుల్ టైమ్స్ అగైన్ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. June 13 మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక US CPI ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అదే మెయిన్ ఈవెంట్. యాక్చువల్లీ ఫెడ్ ఈవెంట్ కంటే కూడా మెయిన్ ఈవెంట్ అదే. బికాస్ అక్కడ వస్తున్న డేటాతోనే ఆ నెక్స్ట్ డే ఫెడ్ వాళ్ళు తీసుకునే డెసిషన్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి June 13 ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్ June 14 మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ June 14 నైట్ వచ్చే అప్డేట్ ఫెడ్ వాళ్ళ అప్డేట్ June 15 మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి June 13 అండ్ June 14 ఈ ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ గ్యాప్ అప్ అండ్ ఈవెన్ గ్యాప్ డౌన్ అవడానికి కూడా ఈ 2 డేస్ లో ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు వీడియోని తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు IEX స్టాక్ రిలేటెడ్ గా వస్తున్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని మొదట మాట్లాడుకుంటూ, IEX స్టాక్ రిలేటెడ్ గా మేము ఏదైనా హోల్డింగ్స్ ని ఇంకా ప్రెసెంట్ హోల్డ్ చేస్తున్నామా, ఆర్ వస్తున్న ఈ ఫాల్ తో ప్రెసెంట్ మాకు ఒక బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తూ ఈ స్టాక్ లోకి ఫర్దర్ గా ఎంటర్ అవుతున్నామా, మీన్స్ రీసెంట్ డేస్ లో వచ్చిన కరెక్షన్ ని మేము బయింగ్ ఆపర్చునిటీగా చూస్తున్నామా, వీటిని మాట్లాడుకోవడం కారణంగా మన వాళ్ళకుంటున్న మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, స్టాక్ ఎందుకు ఇవాళ అగైన్ 10% పడింది? నిన్న సర్క్యులర్ రిలేటెడ్ గా మన ఛానల్లో మాట్లాడుకున్నాం. మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా మార్కెట్ లో వస్తున్న అప్డేట్స్, June 2 ఉంటున్న సర్క్యులర్ పవర్ మినిస్ట్రీ దగ్గర నుంచి CERC వాళ్ళకి వస్తున్న సర్క్యులర్ తో కారణంగా IEX వాళ్ళ మోనోపోలీ, పర్టికులర్ గా డే అహెడ్ మార్కెట్ లో సుప్రీం మోనోపోలీని ఎంజాయ్ చేస్తున్న IEX వాళ్ళకి ఆ మోనోపోలీ పోతుందని మార్కెట్ భయపడుతూ నిన్న ఆల్రెడీ కరెక్ట్ అయింది. మళ్ళీ అగైన్ ఇవాళ ఎందుకు కరెక్ట్ అయింది? దీనికి బ్యాక్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. IEX రిలేటెడ్ గా ఇలాంటి అప్డేట్స్ వచ్చాయన్న తర్వాత నిన్న మేనేజ్మెంట్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు, కానీ ఇవాళ మేనేజ్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది. IEX సైడ్ నుంచి SN గోయల్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన గోయల్ గారు మాట్లాడుతూ, మార్కెట్ ఇంటర్ప్రిటేషన్ తప్పుగా ఉంది. మార్కెట్ కపులింగ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అనుకుంటున్నట్టు మొత్తం ప్రైస్ అంతా ఒకరే డిసైడ్ చేస్తూ జస్ట్ వాల్యూమ్స్ ఎక్స్చేంజెస్ మ్యాచ్ చేయాలనేలా కాదేమో, మేబీ జియోగ్రఫీస్ ని కంబైన్ చేస్తూ ఆర్ కనెక్ట్ చేస్తూ ఉండేలా ఏమో. ఇంకా ఒక ఫైనల్ క్లారిటీ రాకుండా ఎందుకు ఇలా మనం అనుకోవడం, మార్కెట్ లో ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ ఉందని ఎలా తను చెప్పడానికి ప్రయత్నిస్తూ, ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ కోసమే యూనివర్సల్ కి ఒక ప్రైస్ ఉండడానికి ఇంకొక థర్డ్ ఆపరేటర్ గా గవర్నమెంట్ మార్కెట్ కప్లింగ్ చేయాలనుకుంటుంటే అసలు అలాంటి అవసరం ఎక్కడుందనేది నాకు అర్థం కావట్లేదు. అసలు థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి ఈ ఎక్స్చేంజెస్ మధ్యలో ప్రైస్ డిస్కవరీ కోసం ఇంకొకటి పెట్టాల్సిన రిక్వైర్మెంట్ ఏముంది? ఇంకా తను ఇలా కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇది ఎలా ఉందంటే NSE అండ్ BSE లో ఒకే స్టాక్ ప్రైస్ ఉండాలని, NSE BSE కాకుండా ఇంకొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అక్కడ ప్రైస్ డిస్కవరీ చేసి వీళ్ళని జస్ట్ వాల్యూమ్స్ మ్యాచ్ చేసేలా పెట్టాలని, ఈవెన్ ఓలా
ఊబర్ కూడా ఇండివిజువల్ యాప్స్ లో బిజినెస్ చేయకుండా ఇంకొక కొత్త థర్డ్ పార్టీ ప్రైస్ డిస్కవరీ మెకానిజం ద్వారా యూనివర్సల్ గా ఒక ప్రైజెస్ ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందనేలా తను అభిప్రాయపడుతూ తన అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎస్, వీళ్ళు ఇలా అనుకోవడంలో తప్పులేదు. బికాస్ ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఏర్పరచుకున్న మోనోపోలీని మార్కెట్ కప్లింగ్ అనే ఒక దాంతో టోటల్ గా జీరో చేస్తూ ఇతర ఎక్స్చేంజెస్ కి ఐఎక్స్ కి తేడా లేకుండా చేయడం కారణంగా ఐఎక్స్ తన బిజినెస్ ని కోల్పోతుంది. కాబట్టి తను తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ అలాంటి అవసరమేం లేదు అండ్ ఈవెన్ ఇది ఇంకా ఫైనల్ డెసిషన్ లోకి వెళ్ళలేదు. సిఆర్సి వాళ్ళు కన్సల్టేషన్ ని నిర్వహిస్తారు, ఒపీనియన్ అడుగుతారు, మేము ఆ ఒపీనియన్ ని చెప్తాం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామనేలా ఎస్ఎన్ గోయల్ గారు అయితే అప్డేట్ చేశారు. బట్ ఇది కాదు స్టాక్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. హెచ్పిఎక్స్ వాళ్ళ కన్వర్జేషన్, హిందుస్థాన్ పవర్ ఎక్స్చేంజ్, ఈ కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడిన మేనేజ్మెంట్ ఎంత ఎంతూజియాస్టిక్ గా ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇప్పుడు వస్తున్న అప్డేట్ కారణంగా మేము డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా గ్రో అవుతాం, మాకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది, దీంతో డామినెంట్ ప్లేయర్ గా మార్కెట్ లో మోనోపోలీని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ నుంచి మేము సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేస్తాం. ఐఎక్స్ ఏ మార్కెట్ షేర్ అయితే కోల్పోతూ వస్తుందో అది మేమే గెయిన్ అవుతున్నాం. ఈ మార్కెట్ కప్లింగ్ ని స్టార్ట్ చేయడానికి ఇంకొక 4 to 5 months పడుతుంది. వన్స్ అది స్టార్ట్ అయ్యాక 100 times దగ్గరగా ప్రెసెంట్ వీళ్ళకి డిఏఎం మార్కెట్ లో పెద్ద బిజినెస్ ఏ లేదు. బికాస్ ఒక డామినెంట్ ప్లేయర్ దగ్గరికి బయర్స్ అండ్ సెల్లర్స్ అందరూ వెళ్తుంటారు కాబట్టి ఐఎక్స్ ఒక సూపర్ మోనోపోలీని ఎంజాయ్ చేస్తుంది డిఏఎం మార్కెట్ లో. సో అక్కడ హెచ్పిఎక్స్ వాళ్ళకి అసలు బిజినెస్ ఏ లేదు. అలాంటి సెగ్మెంట్ లో వన్స్ ఈ మార్కెట్ కప్లింగ్ వస్తే సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేస్తూ ఇన్ఫాక్ట్ మేము స్టాక్ మార్కెట్ లో కూడా వచ్చి లిస్ట్ అయ్యి పవర్ మార్కెట్స్ గురించి మేము కూడా ఇతర ప్లాట్ఫామ్స్ లా అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాం అనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. యాక్చువల్లీ ఈ కాన్ఫిడెన్స్ ఇతర ఎక్స్చేంజెస్ మేము ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, ఇది ముందుకు వెళ్తుంది, దాని కారణంగా మేము మంచి మార్కెట్ షేర్ ని గెయిన్ చేస్తాం, సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్. బికాస్ వాళ్ళు చాలా చాలా నెగ్లిజిబుల్ గా ఉన్నారు కాబట్టి వన్స్ ఇది పాస్ అయ్యాక వాళ్ళకి డెఫినెట్లీ గెయిన్ అవుతుందని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండడమే స్టాక్ ప్రైస్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. సరే, మార్కెట్ కప్లింగ్ గురించి నిన్నే మాట్లాడుకున్నాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక రాష్ట్రంలోకి వెళ్లి పెట్రోల్ ప్రైజెస్ ని ఏ పంప్ దగ్గర చూసినా ఒకటేగా కనిపిస్తుంటాయి కదా ఇంచుమించు. ఒక్కొక్క రాష్ట్రం వేసే ట్యాక్స్ లో చేంజెస్ తో కారణంగా రాష్ట్రానికి డిఫరెన్స్ ఉంటుంది. కానీ పెట్రోల్ పంప్స్ మధ్యలో మోస్ట్లీ ఆ రాష్ట్రంలో ఉన్న వాటిలో మోస్ట్లీ ఒకటే ప్రైజే కదా ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరికైనా వెళ్తాం, ఇండియన్ ఆయిల్ దగ్గరికైనా వెళ్తాం, లేదా బీపీసీఎల్ దగ్గరికైనా వెళ్తాం, ఎక్కడైతే మనకు సర్వీస్ బాగుందో అక్కడికి వెళ్తాం. అలా ఇప్పుడు మార్కెట్ కప్లింగ్ తీసుకొచ్చి యూనివర్సల్ గా ఒక ప్రైస్ చేసి మీరు ఏ ప్లాట్ఫామ్ కైనా వెళ్ళండి, ఏ ప్లాట్ఫామ్ లో అయినా కొనుక్కోండి అని చెప్పడం. ఇప్పటి వరకు డామినెంట్ ప్లేయర్ గా బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువగా వస్తున్న ఐఎక్స్ కి ఇలా చేయడం కారణంగా మోనోపోలీ లూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఐఎక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ అవుతుంది మార్కెట్ కప్లింగ్ అనేది. అండ్ ఈ సేమ్ మార్కెట్ కప్లింగ్ అనేది వీళ్ళకి ఒక రిస్క్ ఫ్యాక్టర్ లా ఉంటుంది అని ఐఎక్స్ రిలేటెడ్ గా చేసిన డెడికేటెడ్ వీడియోలో కూడా నేను మీకు డీటెయిల్డ్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, ఇప్పుడు ఇంతలా ఫాలో అయింది కదా రీసెంట్ టైమ్స్ లో, మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే యావరేజ్ చేస్తారా ఆర్ ఫ్రెష్ గా ఈ లెవెల్స్ లో బై చేస్తారా అన్న క్వశ్చన్స్ కి ఫస్ట్ థింగ్, ఐఎక్స్ వీడియో చేసినప్పుడు మా ఇన్వెస్ట్మెంట్ ని డిస్క్లోజ్ చేసాం, మాకు ఐఎక్స్ రిలేటెడ్ గా పొజిషన్స్ ఉన్నాయని. అండ్ తర్వాత రోజుల్లో కూడా మేము హోల్డ్ చేస్తున్నామని చెప్పాం మల్టిపుల్ టైమ్స్ స్టాక్ లో కరెక్షన్ వచ్చినప్పుడు. కానీ 16th December 2021 మార్నింగ్ 9:30 మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ రిగార్డింగ్ ఐఎక్స్ ఇన్వెస్ట్మెంట్ అని, ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుంటున్నాం ఐఎక్స్ లో అని టెలిగ్రామ్ లోనూ అప్డేట్ చేశాను. ఆ వీడియోలో చూస్తే మీకు హైయర్ స్టాక్ ప్రైస్ కనిపిస్తుంది. కానీ వాళ్ళు 2:1 లో బోనస్ ని ఇష్యూ చేశారు కాబట్టి మనం వీడియో చేసింది 30 March. ఆ పాయింట్ కి 114 రూపీస్ లో స్టాక్ ప్రైస్ ఉంది అండ్ మనం ప్రాఫిట్ ని బుక్ చేసుకుంటున్నాం అని చెప్పింది 256 రూపీస్ లో. అండ్ ఆ సేమ్ డేటాని ఆ రోజు చేసిన న్యూస్ వీడియోలో కూడా, ఈవినింగ్ న్యూస్ వీడియోలో కూడా ఐఎక్స్ స్టాక్ ని ఎందుకు సెల్ చేశానని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్రెడీ ఉన్న స్టాక్స్ ని యావరేజ్ చేయడానికి అయితే మాకు పాసిబిలిటీ లేదు. బికాస్ మేము ఎటువంటి స్టాక్ ని కూడా ఐఎక్స్ లో హోల్డ్ చేయట్లేదు. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ ఒక ఆపర్చునిటీ లా కనిపిస్తుందంటే ఫ్రెండ్స్, ఒక అన్సర్టనిటీ ఫ్యాక్టర్ రన్ అవుతున్నప్పుడు ప్రైస్ ఫాల్ అనేది అట్రాక్టివ్ గా అన్అట్రాక్టివ్ అనేది ఆ అన్సర్టనిటీ ఫ్యాక్టర్ డిసైడ్ అయ్యాకే అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ నాకుంటున్న అండర్స్టాండింగ్ ని బట్టి అదంతా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అయితే కాదు మార్కెట్ కప్లింగ్. బట్ సిఆర్సి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫైనల్ కంక్లూజన్, ఇది మేము ముందుకు తీసుకువెళ్తున్నాం, ఇది ఇంత లోపు కంప్లీట్ అవుతుంది, ఇది మేము ఈ లోపు తీసుకొస్తామని వాళ్ళ దగ్గర నుంచి ఒక కంక్లూజన్ వచ్చినట్లయితే దాని అప్పుడు ఇది రియాలిటీలోకి వెళ్తుందని మనం అనుకోవచ్చు. బట్ ఇన్ బిట్వీన్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ స్పెక్యులేషన్, స్టాక్ ఎలా అయితే ఫాలో అయిందో అలానే అగైన్ రైల్ అవుతూ అగైన్ ఫాలో అవుతూ కొంత వోలటాలిటీగా అయితే స్టాక్ ను ఉంచుతుందని నేను నమ్ముతున్నాను. సో ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ ఫాల్ ఇంకా ఇక్కడ నుంచి 10-20% ఫాలో అవుతున్నా అది అట్రాక్టివ్ కాదా అని సిఆర్సి వాళ్ళు ఇచ్చే ఫైనల్ గైడ్ లైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రైస్ ఫాల్ నేను ఆపర్చునిటీలో చూడట్లేదు. సో కాబట్టి స్టాక్స్ మేము హోల్డ్ చేయట్లేదు అండ్ ఫర్దర్ గా కూడా ఇలా ప్రైస్ ఫాల్ తర్వాత వచ్చింది ఆపర్చునిటీగా చూడాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఇయర్ లో ఆల్మోస్ట్ 40-45% దగ్గరగా స్టాక్ ప్రైస్ పెరిగిన తర్వాత వీళ్ళు June 27th మీటింగ్ ని ఏర్పాటు చేసి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారు అనే
అనేసరికి అగైన్ ఇవాళ ఈ స్టాక్ స్ప్లిట్ న్యూస్ తో 6% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ డీమార్ట్ గురించి మాట్లాడాలి. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 4200 అని చెప్తున్నారు. దీనికి కొంత లాజికల్ గానే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు. ఇది కొంత జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. లాస్ట్ 3 years లో వీళ్ళ రీటైల్ స్టోర్ బిజినెస్ రిలేటెడ్ గా 20% CAGR తో వీళ్ళు గ్రో అవుతూ వస్తున్నారని, కానీ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ప్రైస్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ వీక్ అవుతూ రావడం అని. ఇలాంటి కంపెనీస్ రిలేటెడ్ ఇదే కాదు, డామినోస్ కానీ ఇతర కంపెనీస్ రిలేటెడ్ గా సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ఎందుకు గమనిస్తారంటే ఏదైనా ఒక పర్టికులర్ స్టోర్ మెచ్యూర్ అయిన తర్వాత మంచి సేల్స్ నమోదు చేస్తున్న తర్వాత టైం టు టైం అదే స్టోర్ నుంచి ఎంత సేల్స్ గ్రో అవుతుంది అనేది ఈ మెట్రిక్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో పర్ స్టోర్ వీళ్ళు తీసుకొస్తున్న సేల్స్ టైం టు టైం వీక్ అవుతూ రావడం స్టాక్ ప్రైస్ ఫాల్ బ్యాక్ ఉంటున్న రీజన్ అని. కానీ వీళ్ళు చెప్తున్నది ఆఫ్టర్ ఈ వైరస్ తర్వాత నుంచి వీళ్ళు యాడ్ చేసిన స్టోర్స్ అన్ని కూడా చిన్న స్టోర్స్ కాదు, చాలా పెద్ద స్టోర్స్. అండ్ బై హిస్టారికల్ డేటా వీళ్ళ రిలేటెడ్ ఉన్న హిస్టారికల్ డేటా ప్రకారం ఒకసారి పెద్ద స్టోర్ ని ఎస్టాబ్లిష్ చేశాక 3 to 4 years ఇన్ బిట్వీన్ ఆ స్టోర్ రిలేటెడ్ గా మెచ్యూరిటీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆఫ్టర్ 4 years నుంచి ఆ స్టోర్ నుంచి మంచి సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అనేది వచ్చింది. కాబట్టి వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న టైంలో వీళ్ళు ఓపెన్ చేసిన స్టోర్స్ రిలేటెడ్ గా ఈ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ SSSG అప్కమింగ్ క్వార్టర్స్ నుంచి కూడా పాజిటివ్ గా ప్లే అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ, ఇన్ సింపుల్ టర్మ్స్ ఇప్పటి వరకు వీక్ అయిన సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అప్కమింగ్ టైమ్స్ లో ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు భావిస్తూ, అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది కాబట్టి సేల్స్ పెరుగుతాయని వీళ్ళు భావిస్తూ ఓవరాల్ గా స్టాక్ రిలేటెడ్ గా 40 times దగ్గరగా వాల్యూ చేస్తూ ఫ్యూచర్ ఎర్నింగ్ మల్టిపుల్స్ ని వాల్యూ చేస్తూ 4200 టార్గెట్ అని చెప్తున్నారు. ఇది పీక్ వాల్యుయేషన్ చూస్తే 60 times దగ్గరగా ఉంది, ప్రెసెంట్ 36 times దగ్గరగా ఉంది ఫ్యూచర్ వాల్యుయేషన్స్ కి. బట్ వీళ్ళు 40 times దగ్గరగా వాల్యూ చేస్తూ 4200 టార్గెట్ అంటూ ఉండడం వాళ్ళ 2.5% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. నెక్స్ట్ బయోకాన్ వీళ్ళ బెంగళూరు API మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా జర్మన్ రెగ్యులేటర్స్ దగ్గర నుంచి గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్ ని వీళ్ళు అందుకున్నారు. సో దట్ ఈ ప్లాంట్ లో తయారవుతున్నవి ఇప్పుడు వీళ్ళు జర్మనీకి కూడా ఎక్స్పోర్ట్ చేసేందుకు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ టాటా పవర్ వీళ్ళకి టాటా స్టీల్ వాళ్ళ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్ లభించిందని, ఇందులో భాగంగా టాటా స్టీల్ వాళ్ళ కోసం 966 మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారని, ఆ 966 లో 587 మెగావాట్ విండ్ రిలేటెడ్ గా 379 మెగావాట్ సోలార్ రిలేటెడ్ గా రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి మెయింటైన్ చేస్తారనేలా టాటా పవర్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ వీళ్ళ రిలేటెడ్ గా కెనడియన్ పెన్షన్ ఫండ్ వాళ్ళు ప్రీవియస్ గా 4.34% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ 1.6% ఆ 4.34 లోంచి 1.6% నియర్లీ 3.3 crore షేర్స్ దగ్గరగా బ్లాక్ డీల్ లో ఇవాళ సెల్ చేశారు. సో దీని తర్వాత ఆల్మోస్ట్ ఒక 3% దగ్గరగా వాళ్ళ దగ్గర ఇంకా రిమైనింగ్ వాటా ఉంటుంది. కానీ అది 180 days వరకు కూడా లాక్ ఇన్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ 180 days వరకు కూడా ఈ కెనడియన్ పెన్షన్ ఫండ్ వాళ్ళు దాన్ని సెల్ చేయడానికి లేదు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఈ పాయింట్ ని కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా FPIs ఆర్ ఒక ఇప్పటి వరకు హోల్డ్ చేసిన పర్సన్స్, పెద్ద మొత్తంలో వాటాని హోల్డ్ చేసిన పర్సన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న వాటాని సెల్ చేస్తే ఫ్రీ ఫ్లోట్ పెరుగుతుంది. కాబట్టి MSCI ఇండెక్స్ లోను ఆర్ FTSE ఇండెక్స్ లోను వాళ్ళ రిలేటెడ్ గా వెయిటేజ్ ని పెంచడానికి కూడా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. MSCI లో స్కోప్ లేదు బికాస్ రీసెంట్ గా రివిజన్స్ చేశారు కాబట్టి. బట్ FTSE రిలేటెడ్ గా స్కోప్ అయితే ఉంది కోటక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా రివిజన్ రావడానికి. సో చూడాలి FTSE రిలేటెడ్ గా కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ వెయిటేజ్ ని పెంచుతారా లేదా అని. నెక్స్ట్ స్నోమ్యాన్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకు తెలుసు కదా వీళ్ళ రిలేటెడ్ గా ప్రమోటర్ గ్రూప్ గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ వాళ్ళు మార్చ్ ఎండింగ్ నాటికి 40.25% దగ్గరగా వాటాని ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారని, అదే ప్రమోటర్ గ్రూప్ అగైన్ 14 lakh షేర్స్ దగ్గరగా 0.8% దగ్గరగా వాటా 43.3 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో నిన్నటి ట్రేడింగ్ సెషన్స్ లో బై చేశారు. మీన్స్ ప్రమోటర్స్ వాళ్ళ వాటాని పెంచుకుంటున్నారు స్నోమ్యాన్ లాజిస్టిక్స్ లో అనేసరికి ఓపెనింగ్ మంచి గ్యాప్ అప్ అవుతూ ఓవరాల్ గా కరెక్ట్ అయింది. బట్ స్టిల్ 3% పాజిటివ్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ మాన్ అల్యూమినియం గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో ఆల్మోస్ట్ 37% దగ్గరగా స్టాక్ ప్రైస్ పెరిగింది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ని అనౌన్స్ చేస్తారు అని చెప్పడం. సో బోత్ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ 1:1 లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ CMS ఇన్ఫో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ టోటలీ 2 బ్లాక్ డీల్స్ జరిగాయి. ఒకటి కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఇంకొకటి CMS ఇన్ఫో సిస్టమ్స్. అండ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా కెనడియన్ పెన్షన్ ఫండ్ వాళ్ళ నేమ్ వినిపిస్తుంది. బట్ CMS వాళ్ళ రిలేటెడ్ గా మాత్రం ఎవరో ఒక నేమ్ అయితే బయటకు రావట్లేదు. కానీ మోస్ట్లీ ప్రమోటర్ ఎంటిటీ సెల్ చేశారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉంది. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే మనకు అర్థమవుతుంది ఎవరు ప్రమోటర్ ఎంటిటీ అండ్ ఎంత సెల్ చేశారు అండ్ బై చేస్తున్న వాళ్ళు ఎవరని. ఈ బ్లాక్ డీల్ కారణంగా స్టాక్ ఇవాళ 6% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు తమిళనాడులో న్యూ ప్లాంట్ ని స్టార్ట్ చేశారు, ఓపెన్ చేశారు అండ్ స్టాక్ రికార్డ్ హైస్ ని టచ్ చేసింది. తమిళనాడులోని తిండివనం డిస్ట్రిక్ట్ లో ప్లైవుడ్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఒక కొత్త మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ని స్టార్ట్ చేశారండో. దీంతో వీళ్ళ కెపాసిటీ రిలేటెడ్ గా అడిషనల్ గా 18.9 million square meter per annum దగ్గరగా కెపాసిటీ యాడ్ అవుతుంది. అండ్ అడిషనల్ రెవెన్యూస్ 400 crore per annum యాడ్ అవుతాయి. అండ్ ఈ టోటల్
ప్రాజెక్ట్ కొత్త ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేయడం మెయింటైన్ చేయడం కోసం వీళ్ళు 130 crore దగ్గరగా ఇప్పటి వరకు ఖర్చు పెట్టినట్లు అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఐటీఏటీ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అగైనెస్ట్ గా ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్ సెల్ చేసి వచ్చిన ఇన్కమ్ పై ట్యాక్స్ పే చేయాల్సిందిగా ఒక అతనికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాక్స్ ని విధిస్తే అతను కమిషనర్ ని అపీల్ చేసుకుంటే కమిషనర్ తనకే ఫేవర్ గా తీర్పిచ్చారు. అది అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి సెల్ చేస్తే వచ్చిన ఇన్కమ్ పై ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదని. బట్ స్టిల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐటీఏటీ ఇక ఫైనల్ అపీలేట్ ట్రిబ్యునల్, అది ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్, అక్కడికి వెళ్లి వాదించినా సరే ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ వాళ్ళు ల్యాండ్ సెల్ చేసిన వ్యక్తికే పాజిటివ్ గా తీర్పునిస్తూ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది క్యాపిటల్ అసెట్ కాదని, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ యాక్ట్ అండర్ లో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఒక క్యాపిటల్ అసెట్ కాదు కాబట్టి అది సెల్ చేస్తూ వస్తున్న ఇన్కమ్ పై ట్యాక్స్ పే చేయాల్సిన నీడ్ లేదు. సో ఒక అసెట్ ని సెల్ చేస్తున్నప్పుడు వచ్చిన ఇన్కమ్ పై ట్యాక్స్ కట్టాలా లేదా అని డిసైడ్ చేయాలంటే అలా సెల్ చేస్తున్న అసెట్ అసలు ఏ క్లాసిఫికేషన్ లోకి వస్తుందో చూడాలి. అలా చూస్తున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఒక క్యాపిటల్ అసెట్ కాదు కాబట్టి దానిపై ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదని ట్యాక్స్ పేయర్ కే పాజిటివ్ గా తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనలీ మోర్గన్ స్టాన్లే వాళ్ళు కొన్ని బ్యాంక్స్ రిలేటెడ్ గా వాళ్ళకు ఉంటున్న వ్యూని అండ్ ఈవెన్ టార్గెట్ ని కూడా పాజిటివ్ గా చేంజ్ చేసుకుంటూ వాళ్ళ టార్గెట్స్ ని కొంత అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉంటున్న టార్గెట్స్ నుంచి కొత్త టార్గెట్స్ కి మోర్గన్ స్టాన్లే వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 18,520, అది బ్రేక్ అయితే 18,450, ఇదే ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఇక్కడి టాప్ సైడ్ ఇదే ఇంపార్టెంట్ రేంజ్ 30 పాయింట్ రేంజ్ 18,590 to 18,620, ఈ రేంజ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇఫ్ అది బ్రేక్ అప్ సైడ్ వెళ్తే 18,690. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,840, ఇఫ్ అది బ్రేక్ అయితే 43,580. నుంచి టాప్ సైడ్ ఈ 80 పాయింట్ రేంజ్ ని వదిలేయండి, అక్కడ నో ట్రేడింగ్ జోన్ అది. ఇఫ్ ఈ లెవెల్స్ అబౌవ్ సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ 42,270 అండ్ అబౌవ్ 44,420, నియర్లీ రీసెంట్ హై. అండ్ ఆప్షన్ చైన్ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ రెండింటిని కంబైన్ చేస్తూ 18,400 to 18,900 ఈ 500 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.